హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా ఈ రోజు నా బర్త్డే. ప్లీజ్ అందరు కామెంట్ చేయండి, విష్ చేయండి నన్ను. ఎస్, యూఎస్ఏలో మాకు బెనిఫిట్స్ చూపడాయండి. మూవీ చూసినంతసేపు నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇంకా బయట థియేటర్ ముందు జనాలు కానీ అసలు ఆ గోల. ఎన్టీఆర్ గారు ఒక ఆడియోలో చెప్పారు కదా, ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ కార్ ఎగరేసుకుంటూ బయటకు వస్తారని. అసలు ఆ మాట చాలా తక్కువ. అసలు మూవీ ఎలా ఉంది అంటే నిజంగా ఇక్కడ మాకు ఇక్కడే ఇలా ఉంది అంటే ఇంకా అసలు ఆంధ్ర తెలంగాణ పాన్ ఇండియాలో డెఫినెట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫ్యాన్స్ ఇంకా ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది. అసలు ఒక్కొక్క సీను ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా అసలు చైర్స్ మీద కూర్చోవడం, అసలు అబ్బాయిలు అయితే చైర్స్ లో కూర్చోలేదండి ప్రతి సీన్ కి. అండ్ ఎస్పెషల్లీ ఆ రెడ్ సీ, ఎర్ర సముద్రం, నిజంగా కళ్ళ ముందు అదంతా నిజంగా రక్తమేనా అనిపించేటట్టు. అసలు కొరటాల శివ గారి ఇమాజినేషన్, నిజంగా ఎన్టీఆర్ గారిని ఎలా ఇమాజినేషన్ చేసుకున్నారో, అసలు అది తీసేటప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయో. మరీ ఎన్టీఆర్ గారి మీద ఇంత అభిమానం ఉండొచ్చు కానీ మరీ కొరటాల శివ గారు అసలు ఎక్కడో ఊహించుకున్నారు. ఈ మూవీ అయితే ఎన్టీఆర్ గారి సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారిని ఒక 100 ప్లేస్లు టాప్ లో పెట్టేసింది అనమాట. అసలుకే జనాలందరూ ఎన్టీఆర్ మీద ఆకలి మీద ఉన్నారు. సింగిల్ గా రాలేదు, వచ్చి 6 ఇయర్స్ అయింది, మా మా ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారు అలోన్ గా ఒక్కళ్ళగా ఎప్పుడు వస్తారని చెప్తే. బట్ నిజంగా ఇది ఐ ట్రీట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఇది ఒక పంచభక్ష పరమాణాలు అనమాట. అసలు దేంట్లో తక్కువ లేదు. లైక్ అసలు ఎర్ర సముద్రం కానీ, ఆయుధ పూజ కానీ, ఓపెనింగ్ సీన్స్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ అండి. ఇంకా చెప్పడానికి నాకు మాట రావట్లేదు, సో మీరు చూసుకోండి. ఫైట్, సముద్రం అదే వాటర్ లో షార్క్ తో ఫైట్, ఎంతసేపు ఫైట్ అసలు అది. నిజంగా ఆ పర్సనాలిటీకి ఎన్టీఆర్ గారికి ఆ షార్క్ కి సరిగ్గా సరిపోయింది. ప్రతి సీన్ లో కూడా కొరటాల శివ గారు ఒక ఆడియన్స్ పల్స్ పట్టుకొని, ఇక్కడ నా హీరోని ఎలివేట్ చేస్తే మా ఫ్యాన్స్ ఇలాగ సాటిస్ఫై అవుతారు. అసలు వామ్మో, ఆయన ఇలాగ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ లో కొరటాల శివ ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. ఇది లైక్ ఏ మూవీతో కంపేర్ చేయలేమండి. ఏ మూవీ ఆ ప్లేస్ లో చాలా బాగుంది. బట్ ఈసారి ఫ్యాన్స్ అయితే పూనకాలే. అండ్ 100 క్రోర్స్ 200 క్రోర్స్ అని చెప్పలేం కానీ అన్ని రికార్డ్స్ అయితే డెఫినెట్లీ బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. ఇంకా కొన్ని చెప్పాలాగండి. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు ఎంత యంగ్ లుక్ గా కనిపిస్తున్నారు తెలుసా. ఎస్పెషల్లీ అది లుంగి కట్టుకొని ఫైట్ చేయడం కానీ, అండ్ మల్ల యుద్ధం. అసలు ఏంటి ఆ ఫైట్ మాస్టర్ ఎవరో కానీ ఎన్టీఆర్ గారి కోసమే కొన్ని ఫైట్స్ డిజైన్ చేసినట్టు. ఒక ఫైట్ చేసినా ఇంత ఈజీగా చేయొచ్చా? మళ్ళీ ఏంటి జరిగేవి, దెబ్బలు తగలడం అవన్నీ చాలా హెవీగా చూపిస్తున్నారు. బట్ ఆయన అవలీలాగా ఇలా ఈవెన్ డాన్స్, మో 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 డైలాగ్ డెలివరీ, అది తెలియని ముందు మనకి ఆల్రెడీ తెలుసు కదా ఎన్టీఆర్ గురించి. డైలాగ్ డెలివరీ అండ్ కెమిస్ట్రీ విత్ హీరోయిన్, అది కూడా వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ ఇద్దరిది చాలా బాగుందండి. ఈవెన్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆ అమ్మాయి డైలాగ్ డెలివరీ, ఆమె స్క్రీన్ ప్రెసెన్స్, ఆమె క్యారెక్టర్ కూడా చాలా మంచిగా రాశారు మన కొరటాల శివ గారు. మళ్ళీ దేవరా అండ్ వర మధ్య డిఫరెన్స్, దేవరా వర ఇద్దరి కన్వర్జేషన్స్, ప్లస్ వర భయపడినట్టు క్యారెక్టర్ అది అది చూపించడం, దాని తర్వాత అతను ఎలాగ అసలు ఆ భయాన్ని ఓవర్కమ్ చేశారు. ప్లస్ వరాకి సైఫ్ అలీ ఖాన్ కి మధ్య సంభాషణలు, గొడవలు, అండ్ ఎందుకు సముద్రంలో వెళ్తే కొడతారు, మళ్ళీ ఏంటి శవాలను ఇలా చుట్టి పెట్టి సముద్రంలో, అసలు ఎంత డీటెయిలింగ్ అంటే వామ్మో. అసలు కొరటాల శివ గారు మీకు నిజంగా ఒక దండం అండి. మళ్ళీ డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, సైఫ్ అలీ ఖాన్ తో సంభాషణలు, అండ్ లాస్ట్ 30 మినిట్స్ లో ఒక సీన్, అదే ఒక మంచి క్యారెక్టర్ ని రివీల్ చేయడము. ఇంకేమున్నాయి అసలు నిజంగా ఇవి 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 చాలా తక్కువ నేను చెప్తుంది మీకు. అంటే ఇవి మెయిన్, నేను మళ్ళీ మర్చిపోతానేమోనని అవన్నీ రాసుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా పండగే. మన ఇండియాలో అయితే ఎలా ఉంటుందో నేనైతే అస్సలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. బట్ స్టే సేఫ్.
అసలు అన్ని రికార్డ్స్ ఈసారి అయితే బద్దలు కొట్టి అసలు అవన్నీ తుడుచుకుపోతాయంటే నాకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు అలా నటించారు, మూవీ అలా ఉంది. అసలు అమ్మో నిజంగా ఊచపోతే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇంక్లూడింగ్ మీ. మేబీ ఒక కోహినూర్ కన్నా ఒక 100 కోహినూర్లతో సమానం ఈ మూవీ అయితే. అంత బాగుందండి, చూడండి మీరందరూ, మీకు తెలుస్తుంది కదా నేనేమన్నా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానా లేకపోతే నిజమే అని. ఇక రేపు సెప్టెంబర్ 27 నుంచి మనకైతే అన్ని షోస్ పడుతున్నాయి కదా, సో మీరైతే చూడండి. మాకైతే ఆకలి తీరిపోయింది ఎన్టీఆర్ గారి ఫ్యాన్ లాగా. ఒక మంచి మూవీ చూసాను, ఒక ఐటీ టైప్ అని అనిపించింది. మొత్తం పంచపక్ష ప్రమాణాలన్నీ ప్లేట్లో పెట్టి తిను తిను అనిపించింది. అసలు 2.5 hours ఇలా అయిపోయినట్టుంది, ఎందుకంటే అంత లీనమయ్యి ఆ స్క్రీన్ లో అసలు అనిరుద్ మ్యూజిక్, ఫైట్స్, అసలు ఒక్కటే. దీంట్లో ఇది తక్కువ అని చెప్పలేమండి, పంచపక్ష ప్రమాణం అంటే అంతే కదా, దీంట్లో ఇది తక్కువ అని చెప్పలేము. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా నేనైతే 100% సాటిస్ఫైడ్ విత్ దట్ మూవీ. ఇంకా వెయిట్ చేస్తున్నాను సెకండ్ మూవీ ఎప్పుడు వస్తుందని. సో అందరూ స్టే ట్యూన్ చేయండి అండ్ విష్ చేయండి. ఈరోజు నా బర్త్డే, విష్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను, బాయ్ బాయ్.